రకాల అవసరాలకు ఆ డబ్బును ఉపయోగించి బాధితులను ఆదుకునేటువంటి కార్యక్రమం చేపట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. కొంత రాష్ట్ర ప్రభుత్వము గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, గతంలో విడుదల చేసినటువంటి నిధులకు స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్కి సంబంధించి, రెస్పాన్స్ ఫండ్ రిలీఫ్ ఫండ్కి సంబంధించి ఇంకా యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ కేంద్రానికి సమర్పించలేదు. దాని కారణంగా ఈ సంవత్సరం నిధులు విడుదలైనప్పటికీ కూడా రాష్ట్రానికి అది చేరుకోలేదు. ఈ విషయం నేను హోమ్ సెక్రటరీతో మాట్లాడాను. ఇప్పటికి ఉన్నటువంటి డబ్బు అయిపోతే యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా కూడా ఆ డబ్బులు తాత్కాలికంగా ఎమర్జెన్సీగా పంపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశాను. ఇది 1 జూన్కు రిలీజ్ అయింది, ఒక 208 కోట్లు. అది కూడా గైడ్లైన్స్ కానీ కండిషన్స్ కానీ ఫుల్ఫిల్ చేయని కారణంగా కేంద్ర ప్రభుత్వం దగ్గరనే ఉంది. ఆ డబ్బు కూడా పంపే ఏర్పాటు చేస్తాం. స్టేటు ఆడిటర్ జనరల్ రిపోర్ట్ ప్రకారం 1345 కోట్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఉన్నది. అది పూర్తి స్థాయిలో వరద బాధిత ప్రాంతాలకు సంబంధించి సహాయ కార్యక్రమాలకు ఖర్చు చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి డబ్బు కావచ్చు, ఇంకా గతంలో చేసినటువంటి ఖర్చుకు సంబంధించినటువంటి యూసీ ఇచ్చినట్లయితే మరొక 208 కోట్లు కూడా ఉన్నాయి. ఈ లోపల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా కేంద్ర బృందాలు, అధికార బృందాలు వచ్చి ఆ ప్రాంతాల్లో పర్యటిస్తారు. పర్యటించిన ఆధారంగా అంచనా వేసి రాష్ట్రానికి సహకారం అందిస్తారు. కాబట్టి అది పెద్ద ఇబ్బంది కూడా కాదు. కాబట్టి అది వెంటనే ఆ రకమైనటువంటి కార్యక్రమాలకు ముందుకు వెళ్ళవచ్చు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇదే కాకుండా ఎవరైతే వరదల కారణంగా చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకు 3 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇస్తుంది. కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము 5 లక్షలు ప్రకటించింది. మరొక 3 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నియమం ప్రకారం ఇచ్చే అవకాశం ఉంది. నాకు తెలియదు ముఖ్యమంత్రి గారు ఈ 3 లక్షలను కలుపుకొని 5 లక్షలు ప్రకటించాడా, లేక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా 5 లక్షలు ప్రకటించాడా, నాకు ఆ విషయం తెలియదు. కానీ కేంద్ర ప్రభుత్వం నియమావళి మీకు కూడా ఇస్తాను. ఇప్పుడు నామ్స్ ఏవైతే గైడ్లైన్స్ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏ రకంగా సహకారం అందిస్తామో గైడ్లైన్స్ కూడా మీకు అందిస్తాను. దాంట్లో 3 లక్షలు కేంద్ర ప్రభుత్వం వాటా ఇస్తుంది. అదేవిధంగా క్షతగాత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా 2.5 lakhs ఇచ్చేటువంటి అవకాశం కూడా అందులో పొందుపరచడం జరిగింది. హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్కు సహకారం, ఆర్థిక సహకారం అందిస్తారు. వారం రోజుల కంటే ఎక్కువ ఉంటే 16,000, వారం రోజుల లోపు ఉంటే 5,400 ఈ యొక్క హాస్పిటల్ ఖర్చుల కోసం ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో చాలా చిన్న చిన్న విషయాలకు ఇళ్లలో నీటి వచ్చి మొత్తం నష్టపోతే బట్టలతో సహా తాత్కాలికంగా దుస్తుల కోసం 2,500, ఈవెన్ వంట పాత్రలు పోయినటువంటి వాళ్ళకు 2,500,
పాడి పశువులు అయితే ఆధారపడి పాడి పశువులు ఉన్నాయో అవి ఒకవేళ వరదల్లో చనిపోయినా కొట్టుకుపోయినా 37,500 రూపాయలు. గొర్రెలు మేకలు లాంటి దానికి కూడా ఒక్కొక్క దానికి 4,000 చొప్పున 30 గొర్రెలకు కానీ 30 మేకలకు కానీ ఒక కుటుంబానికి ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా వ్యవసాయం చేస్తున్నటువంటి ఎద్దు కూడా ఇందులో కొట్టుకపోయినా చనిపోయినా 32,000 ఇవ్వాలని చెప్పి కూడా కొత్త గైడ్లైన్స్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. జీవనోపాధి కోల్పోయినటువంటి వాళ్లకు మన్రేగా కింద అడిషనల్ పని దినాలు కూడా కల్పించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎన్ని పని దినాలు కల్పించాలనేది రాష్ట్ర ప్రభుత్వ చేతిలోనే ఉంటుంది. కాబట్టి మన్రేగా కింద కూడా ఉండేటువంటి నిధులు కూడా ఈ యొక్క అడిషనల్ పని దినాలు కల్పించి వాళ్ళని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవచ్చు. అదేవిధంగా మట్టి పేరకపోతే, ఇసుక పేరకపోతే వరదల కారణంగా దాన్ని తొలగించడం కోసం కూడా కేంద్ర ప్రభుత్వము హెక్టార్ అంటే 2.5 ఎకర్స్ చొప్పున రైతులకు 18,000 వరకు, ఒక హెక్టార్కు 18,000 వరకు ఇచ్చేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఉద్యాన పంటలకు లేక ఇతర పంటలకు కూడా ఆర్థిక సహకారం అందించేటువంటి అవకాశం ఉంది. ఫామ్ ఆయిల్ కావచ్చు, కొబ్బరి కావచ్చు, ఇటువంటి ప్రాంతాలకు కూడా సహకారం అందించేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహకారం పొందాలని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఏదైతే గతంలో ఇచ్చినటువంటి డబ్బులకు, గతంలో రిలీజ్ చేసినటువంటి నిధులకు యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చి మరి అడిషనల్ అమౌంట్ కూడా ఈ యొక్క స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్కు SDRF దానికి నిధులు పొందాల్సినటువంటి అవకాశం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అవసరమైనటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ఎక్కడ కూడా అంటు వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకోవాలి. దానికి కావాల్సినటువంటి మెడిసిన్స్ కానీ, డాక్టర్ల బృందాలు కానీ సిద్ధం చేయడం, వరదలు వచ్చినటువంటి ప్రాంతాలలో తాగునీటి సౌకర్యం కల్పించడము, ఇళ్లల్లో వరదల కారణంగా సర్వస్వం కోల్పోయినటువంటి వాళ్లకు ఆ ఇల్లు శుభ్రం చేయడం కానీ నుంచి మొదలు పెడితే వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాల వంట పాత్రలు కానీ, వంట సామాగ్రి కానీ కల్పించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఆ ఆర్డర్ కాపీ కూడా మీకు ఇస్తాం, అది కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఆర్థికంగా ఎట్లా 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 అడుగుతా అలా అడగడం ఉందో నాకు అర్థం కాలేదు. అంటే క్లియర్గా కేటగిరికల్గా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంది, కేంద్ర ప్రభుత్వాన్ని డిజాస్టర్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బుని ఖర్చు పెట్టుకోవాలి. తర్వాత కేంద్ర బృందాలు వస్తాయి, దానికి సంబంధించినటువంటి నివేదికలు తీసుకుపోయి ఇచ్చిన తర్వాత అడిషనల్ ఫండ్స్ ఇస్తారు. తప్పకుండా అవసరం అనుకుంటే పర్యటిస్తారు. ఇట్లా అట్లా ఎక్కడ లేదు. ఇప్పుడు జాతీయ విపత్తు ఏడ ప్రకటిస్తున్నారు. ఇప్పుడు సహాయం చేస్తున్నాం కదా, ఏ విపత్తు అయితే ప్రజలను ఆదుకోవాలి, వాళ్ళకు సహకారం అందించాలి. ఇప్పుడు ఉన్న డబ్బు అయితే ఖర్చు పెట్టని ఉండేది. వాళ్ళు అడగడంలో ఏముంది, అందరూ అడుగుతారు. అసలు ఎంతైందో అంచనా లేదు. ఎవరు ప్రజలు అడిగితే తెలుస్తుంది. ఎవరు ఇంతవరకు అధికారులే పోలేదని చెప్తారు. ఎక్కడైతే బాధితులు ఉన్నారో ఇంతవరకు ఏ అధికారి కూడా మా దగ్గరికి రాలేదని ప్రజలు టీవీలలో చెప్తా ఉంటే, ఇక అంచనా ఏడో కూర్చొని అంచనా వేసి అది ఇది అంటే ఎట్లయితే
జనరల్ మన రూల్ ఏంటంటే మనము ఇమ్మీడియట్గా పోయి అధికారులను ఇబ్బంది పెట్టొద్దు అనేది ప్రధానమంత్రి ఆదేశం. జనరల్గా అధికారులందరూ కూడా రిలీఫ్ యాక్టివిటీలో ఉన్నప్పుడు మంత్రులు కానీ కేంద్ర నాయకులు కానీ ప్రధానమంత్రి కానీ పర్యటించి వాళ్ళ యొక్క దృష్టిని మరి ఇబ్బంది పెట్టకుండా